నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పేరును పార్టీ ఖరారు చేసింది. అయితే చివరి నిమిషంలో ఆయన తన మనసు మార్చుకుని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ హైకమాండ్కు ఇదే విషయాన్ని తెలిపారు. దీంతో ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన సంజీవరెడ్డికి అవకాశం లభించింది. తన సంపూర్ణ సహకారం సంజీవరెడ్డికి ఇస్తానని సురేష్ షెట్కార్ చెప్పారు. సోనియా గాంధీ తర్వాత మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి బీఫామ్ని సోదరుడు సురేష్ షెట్కార్ గారు తన పేరు మీద వచ్చిన బీఫామ్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏదైతే మేమిద్దరం విడిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే కష్ట నష్టాలకు ఊరుస్తున్నారో దాన్ని మరొకసారి రూపమాపే విధంగా ఆయనకు వచ్చిన టికెట్ని నాకు ఇవ్వడం జరిగింది. దానికి ఎల్లవెప్పుడు కూడా నేను ఆయనకు కృతజ్ఞతపడి ఉంటానని చెప్తా ఉన్నాను. అయితే ఎప్పుడు మీరు చూడండి 1994లో మేము విడిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు టీడీపీ గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మొన్న 2014 తర్వాత బై ఎలక్షన్లో మేము ఓడిపోవడం జరిగింది. 2018లో విడిపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విడిపోకుండా కార్యకర్తలందరినీ వాళ్ళ కుటుంబాలని కాపాడుకునే విధంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా ఈరోజు మేమిద్దరం కలిసికట్టుగా ఇంతకుముందే చెప్పడం జరిగింది. సురేష్ షెట్కార్ గారు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక పెద్దన్నగా, తర్వాత నేను డాక్టర్ సంజీవరెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక తమ్మునిగా కలిసికట్టుగా అభివృద్ధి దిశగా నారాయణఖేడ్ని తీసుకొని పోతాము. తర్వాత ప్రతిపక్షాలు ఎన్ని అరాచకాలు చేసినాయో గత 10 సంవత్సరాల నుండి వారికి చమనగీతం పాడి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి ఆయన భుజస్కంధాల మీద ఉన్నది. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి కట్టం కట్టి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి